అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. విష్ణు సహస్రనామం నేర్చుకోవడంలో భాగంగా ఈరోజు 13, 14 శ్లోకాల గురించి మనం తెలుసుకుందాం. ఈ 13, 14 శ్లోకాల్ని నిదానంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. నిదానంగా విని మీరు కూడా పలికే ప్రయత్నం చేయండి. రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోని శుచిశ్రవాః అమృతశాశ్వతస్థాణుర్వరారోహో మహాతపాః సర్వగః సర్వవిద్వానుర్విశ్వక్సేనో జనార్దనః వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్ కవి. ఇవి శ్లోకాలు. దాని పదచ్ఛేదాన్ని ఒకసారి చూద్దాం. రుద్ర బహుశిరా బభ్రు విశ్వయోని శుచిశ్రవ అమృత శాశ్వత స్థాణు వరారోహ మహాతప సర్వగ సర్వవిద్వాను విశ్వక్సేన జనార్దన వేదో వేద వేద వేదవిదవ్యంగ వేదాంగ వేదవిత్ కవి. ఇందులో అమృత అన్న పదాన్ని మనం తీసుకుంటాం. అమృత అంటే మృతము లేనిది, ఎప్పటికీ అంతము లేనటువంటిది. ఆ అంతము లేనటువంటి శాశ్వతమైనటువంటి స్వరూపమైన శ్రీమన్నారాయణుడి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు ఈ విష్ణు సహస్రనామం ద్వారా మనందరం పొందగలం. ఈ వివరాన్ని ఇంకొంచెం స్పష్టంగా మీరు తెలుసుకోదలుచుకుంటే మన ఫుల్ వీడియో మన యూట్యూబ్లో సనాతన సిరివెన్నెల యశస్వి ఛానల్లో ఫుల్ వీడియో అప్డేట్ చేసింది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఫుల్ చెక్అవుట్ చేసి చూడండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, దాంతోపాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.